సో గైస్ మొత్తానికి మీ అందరిలాగానే నేను కూడా మన తాండేల్ సినిమా ట్రైలర్ చూడటం జరిగింది. మన గీతా ఆర్ట్స్ నుంచి ఒక మంచి స్ట్రాంగ్ సినిమానే రాబోతుంది అన్నట్టు ఈ సినిమాలో చాలా ఇంగ్రీడియంట్స్ ని పెట్టుకొని మెయిన్ గా మన నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీని మనం ఆల్రెడీ లవ్ స్టోరీలో చూసాం. ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ అండ్ సూపర్ పర్ఫార్మెన్సెస్. వీళ్ళిద్దరు జోడీ కలవగానే మరి నాగ చైతన్య నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ సాయి పల్లవి నుంచి ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీలో ఉన్న ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళిద్దరు పరంగా ఆ లవ్ స్టోరీ పరంగా ఆ మంచి ఫీల్ పరంగా ఓ నేటివ్ లవ్ స్టోరీని అయితే వీళ్ళు చాలా బాగా చూపించబోతున్నారు ఈ సినిమాలో అనేటట్టు చాలా బ్యూటిఫుల్ సీన్స్ అయితే ఈ ట్రైలర్ లో పెట్టుకొని ఈ సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు అనిపించింది. కాకపోతే మరి ఆ నేషనల్ ఫీలింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తారు, అక్కడ మనవాడు లీడర్ లాగా ఎలా మారతాడు ఓనర్ కాకుండా అనేది ఎలా చూపిస్తారు, అండ్ మన సాయి పల్లవి నాగ చైతన్య కోసం చేసే ఫైట్ ని ఒక రోజా రేంజ్ లో చూపిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు వరకు అయితే ట్రైలర్ లో చూపించినంత వరకు ఆ లవ్ స్టోరీ వరకు ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. బట్ ఆ పాకిస్తాన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే క్యూరియాసిటీని అనే క్వశ్చన్ మార్క్ అయితే ఈ ట్రైలర్ డెఫినెట్ గా రేస్ చేసింది. మన విఎఫ్ఎక్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతున్నాయి. ఆ సీలో జరిగే షార్ట్స్ అన్ని నాగ చైతన్య ఒక మంచి మాస్ రోల్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. మళ్ళీ మన దేవిశ్రీ గారు ఒక ఖడ్గం రేంజ్ లో ఆ వందే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని మనకి ఎరక్కొట్టి ప్రెజెంట్ చేయబోతున్నారు అనే కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. సో ఈ సినిమాని చూసేటప్పుడు మనం మెయిన్ గా ఏ ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటికి వస్తాం, మనల్ని ఏ ఫీలింగ్ తో థియేటర్ కి బయటికి పంపిస్తారు అనేది మాత్రం మనం ఇంట్రెస్టింగ్ గా వేచి చూడాల్సిన ఒక పాయింట్. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాతో బయటకు వస్తామా, లేకపోతే ఒక మంచి ట్రాజిక్ ఫీలింగ్ తో బయటకు వస్తామా, హ్యాపీ ఎండింగ్ తో బయటకు వస్తామా, లేకపోతే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా ముందేంట్రా ఈ సినిమా అనుకుంటూ బయటకు వస్తామా అనేటట్టు మరి ఏముంటది ఈ సినిమాలో అనేటట్టు మనం అయితే వేచి చూడాలి వెన్ దిస్ మూవీ రిలీజెస్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఇప్పటివరకు అయితే ట్రైలర్ లో వీళ్ళు చూపించిన ఎలిమెంట్స్ మెయిన్లీ ఆ లవ్ స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ప్యూర్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మంచి కెమిస్ట్రీని దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ తో అయితే చాలా బాగా నేటివ్ గా చూపించబోతున్నారు. విత్ సమ్ డీవియేషన్ ఫ్రమ్ ద లవ్ స్టోరీ విత్ దట్ పాకిస్తాన్ ఎపిసోడ్ అనేది మనం చూద్దాం. ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ ఫెంటాస్టిక్ గా మనకి గూస్ బంప్స్ తెప్పించేలాగా థియేటర్ లో గట్టిగా జై హింద్ అని చెప్పి అరిచేలాగా ఉంటే మాత్రం దెర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్ టు దిస్ మూవీ అని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపించింది తాండేల్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.